ఈ బ్రహ్మ పదార్థం, ఈ దైవం, దైవశక్తి ఏదైనా కానీ అది చక్కగా మన లోపలికి ప్రవాహం జరుగుతుంది. మన తలపై ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా ఈ శక్తి మన లోపలికి వెళ్ళి ఇంటికి ఏం చేస్తుంది ఈ శక్తి? ఈ శక్తికి ఏంటి సాధ్యం అంటే సర్వము సాధ్యమే. సర్వము, ఇది అది అని కాదు, దీనికి సర్వము సాధ్యమే. మనిషికి అది సాధ్యం, ఇది సాధ్యం, ఇవన్నీ ఉండొచ్చేమో, కానీ ఈ శక్తి ఏదైతే ఉందో, ఈ విశ్వశక్తి, ఈ దైవశక్తి, ఈ బ్రహ్మ పదార్థానికి ఏది సాధ్యం అంటే సర్వము సాధ్యమే. మన లోపలికి వెళ్తుంది. మీకు తెలియకపోవచ్చు, మీకు ఫ్యూచర్లో బీపీ వస్తుందనో, షుగర్ వస్తుందనో, క్యాన్సర్ వస్తుందనో, కానీ ఈ శక్తికి సర్వము తెలుసు. మీ బాడీ మొత్తం స్కాన్ చేస్తుంది. ఫ్యూచర్లో రాబోయే ఒకవేళ మీ ఎటువంటి పెద్ద పెద్ద రోగాలున్నా వాటన్నిటిని ముందే డిటాక్ట్ చేసేస్తుంది, క్లీన్ చేసేస్తుంది. మీ బీపీలు, మీ షుగర్లు, మీ క్యాన్సర్లు, మీ అల్సర్లు, మీ మైగ్రేన్లు, మీ మోకాళ్ళ నొప్పి, మీ వెన్ను నొప్పి, కడుపు నొప్పి, అది ఇది 100 ఉండనివ్వండి. ఈ ఎనర్జీ లోపలికి వెళ్ళిందంటే మొత్తం అన్నిటిని క్లీన్ చేసేస్తుంది. మీకు కొన్ని రోజుల్లోనే తెలిసిపోతుంది మీ హెడేక్, మీ ఇలాంటి, ఎందుకంటే మీ బ్రహ్మరంధ్రం నుంచి ఎనర్జీ వస్తుందంటే ఫస్ట్ అక్కడ నుంచి క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తుంది అన్నమాట. ఈ శక్తి ఎంత పవర్ఫుల్ అంటే మీకు తెలియని విషయాలని దానికి తెలుసు కాబట్టి ఏది ఇంపార్టెంటో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడ శుద్ధి జరగాలో, మీ మోకాళ్ళలో జరగాల, మీ వెన్నులో జరగాల, మీ కిడ్నీలో జరగాల అని మొత్తం మీ బాడీ మొత్తం. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఐస్ కోసం వెళ్తే కళ్ళు మాత్రమే చూస్తారు, ముక్కు కోసం వెళ్తే ముక్కు మాత్రం, ఇదే ఉంటుంది. కిడ్నీ అంటే కిడ్నీ చూస్తారు, పక్కన ఇంకేముందో అసలు వాళ్ళకి అనవసరం. ఇలా మనము 100 మందికి వెళ్ళాలి. నా లివర్ బాగుందలేని ఒకరి దగ్గరికి వెళ్ళాలి, నా పళ్ళు బాగున్నాయని ఇంకోరు, నా కళ్ళు బాగున్నాయని ఇంకోరి దగ్గర. కానీ ఈ ఎనర్జీ, ఈ పవర్ఫుల్ ఎనర్జీ, ఈ దైవశక్తి, ఇది సర్వాంతర్యామి అయిన శక్తి, ఈ శక్తి ఏ రకంగా పనిచేస్తుందంటే ఇది అదని కాదు, మీ బాడీ మొత్తం చెక్ చేస్తుంది. ఎక్కడ అవసరమో అక్కడ శక్తిని ఎక్కువ అందిస్తుంది, మొత్తం బాడీని మొత్తం సరిచేస్తుంది. మీరు బయటకు బాహ్యంగా అనుకుంటారు, నేను లావ్ అయిపోతున్నాను, నేను సన్నబడిపోతున్నాను, నేను అది అయిపోతున్నాను. ఏం లేదు. ఈ కాస్మిక్ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని ఎలా ఉంచాలో అలా ఉంచుద్ది. ఉండకూడదు బయటికి రిలీజ్ చేసేస్తుంది, ఉండాల్సింది లోపల చక్కగా ప్రొటెక్ట్ చేస్తుంది. అంత గొప్పదనమాట. అందుకని ఇంకా ఒకరికి మెడిటేషన్ తెలిసింది అంటే వాళ్ళు ఇంకా మరి పక్కకి ఇంకెక్కడికి వెళ్ళరు, దేనికి వెళ్ళరు. యాక్చువల్ అయితే మేము ఒకనొకప్పుడు అసలు మా తాలూకు రెగ్యులర్ ఎలా ఉండేదంటే పొద్దున్న సాయంత్రం కూడా మేము యోగా చేసేవాళ్ళము. మరి మొలకలు తింటూ పచ్చి ఆహారాలు తింటూ చాలా కొంచెం కష్టపడేవాళ్ళం అన్నమాట. సో ఇప్పుడు ఆ కష్టాలు లేవు. ఎప్పుడైతే మా జీవితంలో మెడిటేషన్ వచ్చిందో ఇక మాకు ఈ ఫుడ్ జాగ్రత్తగా కష్టపడి అవి తినాలి ఇవి తినాలని ఇటువంటివి ఏం లేవు. వెజిటేరియన్ ఫుడ్లో హ్యాపీగా మాకు ఏం కావాలో అవన్నీ హాయిగా తింటాం. ఇప్పుడు మనకి కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ మనకు బీపీ ఉంటే మనము ఒక మిరపకాయ బజ్జీ కూడా తినలేము. మనకు షుగర్ ఉంటే ఒక స్వీట్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయలేము. అంటే మనకి ఎన్ని కోట్లు ఎన్ని రూపాయలు ఉన్నప్పటికి కూడా మన జీవితాన్ని మనం ఎంజాయ్ చేయలేము. అందుకు మనకి హెల్త్ అవసరం. కాబట్టి అటువంటి ఆరోగ్యాన్ని చక్కగా ఇచ్చేది మనకి యోగా మరియు ధ్యానం. హాయిగా ప్రతిరోజు కూడా ఇప్పుడు యోగా అంటే మీకు కొంచెం మార్నింగ్ ఈవినింగ్ చేయాలనే రూల్ ఉంది, కానీ మీకు మెడిటేషన్ ఉన్నదానికి అసలు రూల్ లేదు. 24 అవర్స్లో మీకు నచ్చిన సమయాన్ని చక్కగా పెట్టుకోండి. మళ్ళీ టైం డ్యూరేషన్ కూడా లేదు, ఒక ఇంతసేపు చేయాలా అంతసేపు చేయాలా అనేది లేదు. మీ ఇష్టం. ఒక 20 నిమిషాలు, అరగంట, గంట, 2 గంటలు, మీకు అసలు చాలా సమయం ఉంది. ఏ పని లేదు, ఎవరితో సంబంధం లేదు, అవసరం లేదు, మనం ఎనర్జీ వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మన తాలూకా వాక్కు, మన తాలూకా చూపు, మన తాలూకా సర్వము కూడా చాలా కేర్ఫుల్గా వాడాలి. అవసరం లేకపోతే చూడాల్సిన పని లేదు. మన తాలూకా ఋషులు మునులు వీళ్ళందరూ ఏం చేస్తారు, ఎనర్జీని చాలా వాళ్ళకి తెలుసు ఎనర్జీ సంగతి ఏంటన్నది.
శక్తి గల గొప్పతనం ఎంత అవసరమో అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు. మనం ఇష్టం వచ్చినట్టు ఉపయోగిస్తున్నాం. సో ఇష్టం వచ్చినట్టు ఉపయోగిస్తే ఏమవుతుందంటే మనకి తొందరగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెంటనే మన మీదే వచ్చి పడతాయి. అందుకేంటంటే ఎనర్జీని చాలా సేఫ్గా చూసుకోవాలి. ఎలా అయితే సంపాదించుకోవాలో మెడిటేషన్ చేసే ఎనర్జీని మళ్ళీ అలాగే సేవ్ చేసుకోవాలి. మనము డబ్బో లేకపోతే కరెంటో గ్యాసో ఇలాంటివన్నీ సేవ్ చేస్తూ ఉంటాము. అసలైన ఇంపార్టెంట్ దాన్ని మనం సేవ్ చేయం. కానీ ఎప్పుడైతే ఎనర్జీని సేవ్ చేసుకుంటామో అప్పుడు మనము 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా అప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడకుండా జీవిస్తాం. అది అవసరం. మంచాన్ని పడిపోయి ఇంకా 100 ఏళ్ళు ఉండి ఏం లాభం? కాబట్టి ఏంటంటే మనం హెల్తీగా హ్యాపీగా హాయిగా జీవించాలంటే మన బాడీ కానీ మన తాలూకా సర్వము, మన మైండ్ ఇవన్నీ మన ఆధీనంలో ఉండాలి. సో అలా ఆధీనంలో తెచ్చేదే మెడిటేషన్. ప్రతి ఒక్కరు చెప్పారు. ప్రహ్లాదుడు చిన్నప్పుడే తెలుసుకున్నాడు, ఆంజనేయ స్వామి చిన్నప్పుడే తెలుసుకున్నాడు. వాళ్ళు అలా చిన్నప్పుడు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళని మించిన శక్తివంతులు లేరు. ఈరోజు మనం ఆ నక్షత్రం ఈ నక్షత్రం అని చూస్తున్నాం. వాళ్ళందరూ ఇక్కడ మెడిటేషన్ చేసి పవర్ఫుల్ అయిపోయి అక్కడ పెద్ద పెద్ద స్టార్స్ లాగా మారిపోయారు. అరుంధతి, రేవతి అంటే ఎవరో కాదు, భూమి మీద చక్కగా ధ్యానం చేసి ఎదిగారు వాళ్ళు. మరి ఎంతోమంది చిరంజీవులుగా అయిపోయారు. ఒక ఆంజనేయ స్వామి 2 సంవత్సరాలు ఉన్నప్పుడు మొదలుపెట్టాడు మెడిటేషన్. వారి తల్లి అంజనాదేవి ఎంత గొప్పది ఆవిడ. పిల్లాడికి 2 ఏళ్ళు ఉన్నప్పుడు మెడిటేషన్ చేయమని చెప్పింది. అలాంటి తల్లిగా మనం మారాలి. జ్ఞానులుగా మారితే మనం మన పిల్లలకి అలా నేర్పిస్తాం. మెడిటేషన్ అని చెప్పి చక్కగా కూర్చోబెట్టింది. కాబట్టి ఆయన ఎలా అయిపోయాడు? ప్రతి ఒక్కరికి రక్షణగా ఉన్నాడు. ఇప్పుడు ఒక భూమికే కాదు, ఎన్నో రకాల ఇలాంటి సోలార్ సిస్టమ్స్కి ఆయన రక్షణగా ఉన్నాడు. ఒక్కసారి ఆంజనేయ స్వామి అనేసరికి మనకు ధైర్యం వచ్చేస్తుంది. సో అలా మనం పవర్ఫుల్గా మారాలి, శక్తివంతంగా మారాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఆ శక్తి ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆంజనేయ స్వామితో శక్తి ఉంది, ఒక కృష్ణుడంత శక్తి ఉంది, ఒక పార్వతీదేవంత శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు తెలుసుకున్నారు, మనం తెలుసుకోలేదు. అదే తేడా. సో తెలుసుకోవడానికే ధ్యానం. సో మెడిటేషన్ డైలీ చేయండి, చక్కగా ప్రశాంతంగా. అస్సలు